హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ సూర్యుడు శక్తి వనరు. ఓకేనండి. వర్షపాతము రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రత తేడాలపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. వర్షపాతం అనేది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. శక్తికి సూర్యుడు, ఓకేనండి, అంటే సూర్యుడు అనేది ఒక శక్తి కేంద్రం. ఓకేనా అండి. ఇది ఒక మూల వనరు. శక్తికి ఒక మూల వనరు సూర్యుడు. సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే శక్తి సౌర వికిరణం. ఓకేనా అండి. ఏదైతే నిరంతరాయంగా శక్తి విడుదలవుతుందో అది సూర్య వికిరణం. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణంను మనం సూర్యపుటం లేదా ఇన్సోలేషన్ అంటాం. ఓకేనండి. సౌర వికిరణంను సౌరపుటము లేదా ఇన్సోలేషన్ అంటారు. భూమికి చేరిన సౌరశక్తిలో ఓకేనండి భూమికి చేరిన సౌరశక్తిలో 1/3 వంతు వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. ఓకేనండి. ఏదైతే ఏదైతే భూమిని చేరుతుందో అది మళ్ళీ తిరిగి పరావర్తన చెందడానికి 1/3 వంతు అనేది పరావర్తనం అనేది చెందుతుంది. భూ వాతావరణం వల్ల చెందుతుంది. ఓకేనండి. దీనివల్ల భూ వాతావరణం వల్ల 1/3 వంతు పరావర్తనం అనేది చెందుతుంది. సౌర వికిరణంను రేడియేషన్ అంటాం. సూర్యపుటంను ఇన్సోలేషన్ అంటాం. ఓకేనండి. సౌరపుటము ఇన్సోలేషన్, లేకపోతే సూర్యపుటము ఇన్సోలేషన్ రెండు సేమ్ అండి. భూమి వంపుగా ఉండడం వల్ల భూమి అంతటా వేడి ఒకే రకంగా ఉండదు. ఓకేనా అండి. ఎందుకంటే అది వంపుగా ఉంది కాబట్టి. భూమధ్య రేఖ వద్ద వేడి అనేది ఎక్కువగాను ఉంటుంది, ధృవాల వద్ద వేడి అనేది తక్కువగాను ఉంటుంది. భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకగానే కొంత కోణంతో పతనం అనేది చెందుతుంది. దాన్ని ఏమంటాం? పతన కిరణం లేదా పతన కోణం అంటాం. ఏదైతే సూర్యుడి నుంచి మనకి ఏదైతే శక్తి వస్తుందో, వికిరణం వస్తుందో దాన్ని ఏమంటున్నామంటే దాన్ని పతన కిరణం లేదా పతన కోణం అంటున్నాం. దాన్ని ఐతోని సూచిస్తాం. ఓకేనా అండి. శక్తిని పతన కిరణం లేదా పతన కోణం అంటాం. ఉత్తర భాగంలో అంటే నార్త్ సైడ్, ఓకేనండి, నవంబర్-డిసెంబర్ నెలలో పతన కోణం అనేది పెరుగుతుంది. ఓకేనండి. పతన కోణం ఎప్పుడు పెరుగుతుంది? నవంబర్-డిసెంబర్. ఓకేనండి. నవంబర్-డిసెంబర్లో పతన కోణం అనేది పెరుగుతుంది. మే-జూన్ నెలల్లో పతన కోణం అనేది తగ్గుతుంది. ఓకేనండి. మే-జూన్లో పతన కోణం తగ్గుతుంది. ఉత్తర భాగంలో నవంబర్-డిసెంబర్లో పతన కోణం అనేది పెరుగుతుంది. మే-జూన్లో పతన కోణమే తగ్గుతుంది. 45 డిగ్రీల వద్ద 75 యూనిట్ల పతనం. ఓకేనండి. పతన కోణం అనేది ఏర్పడుతుంది. 66.5 డిగ్రీల వద్ద 50 యూనిట్లు, 90 డిగ్రీల వద్ద 40 యూనిట్ల పతన కోణం అనేది మనకి కనిపించవచ్చు. 45 దగ్గర 75 అండి, 66.5 డిగ్రీల దగ్గర 50 అండి. ఓకేనా. 66.5 డిగ్రీల దగ్గర 50 అండి, ఎందుకంటే రిలేటెడ్ దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా. ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు. ఓకేనండి. 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు పతన కోణం అనేది చెందుతుంది. నవంబర్-డిసెంబర్ నెలలో పతన కోణం అనేది పెరుగుతుంది. మే-జూన్ నెలలో పతన కోణం అనేది తగ్గుతుంది. ఓకేనండి. బొగ్గు పులుసు వాయువు ఏంటంటే బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఓకేనండి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూ వికిరణం అనేది తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఓకేనా అండి. దీనినే భూగోళం వేడెక్కడం లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. ఉష్ణోగ్రతను కొలిచేది సెల్సియస్ మాపకం అంటే థర్మామీటర్. 10 degrees నుంచి 110 degreesల ఉష్ణ మాపకం అనేది ఉపయోగించడం మంచిది. ఓకేనా అండి. 10 నుంచి 110 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణ మాపకాన్ని ఉపయోగించడము మంచిది. 1922లో ఆఫ్రికాలోని లిబియాలో జూలైలో అజీజియాలో, ఓకేనా అండి, జూలై, ఓకేనా అండి. నెక్స్ట్ అజీజియాలో, ఇక్కడ జీ ఉంది కదండి, అట్లా ఆఫ్రికా లిబియాలోని జూలైలో అజీజియాలో 58.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యధికంగానే నమోదైంది. ఆఫ్రికా అంటేనే కొద్దిగా బ్లాక్ ఉంటారు కదండి పీపుల్స్, అట్లా ఎక్కువ ఎండ కొడుతుంది కాబట్టి అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం బ్లాక్ ఉంటారని, అది 57.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది అని ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అది 57 దాటిందని గుర్తుంచుకోండి. ఉష్ణోగ్రత 57.8. ఇక్కడ 6 తప్ప 5, 7, 8 ఇట్లా ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ 1983లో అంటార్కిటికా ఓస్టాకా కేంద్రం దగ్గర జూలైలో ఉండే జూలై మంత్లో తక్కువ ఉష్ణోగ్రత -89.2 డిగ్రీ సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత నమోదైంది. ఓకేనా అండి. -89.2. ఓకేనండి. -89.2
డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదైంది. నీరు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే మరుగుతుందండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే అది గడ్డ కట్టకపోతుంది. 0 కంటే తక్కువ అంటే ఎంతండి -273.16 డిగ్రీ సెల్సియస్. ఓకేనండి. -273.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది. ఓకేనండి. 0 కంటే తక్కువ. ఓకేనా. మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ అంటే 98.4 ఫారెన్ హీట్స్. ఓకేనా అండి. 37 డిగ్రీస్ సెల్సియస్ 98.4 ఫారెన్ హీట్స్. ఒక నెలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను తెలుసుకోవాలంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని వాడతారు. భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తూ ఉంటే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయండి. ఓకేనండి. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఉంటుంది వేడిమి. ఒకవేళ ఉత్తరానికి వెళ్ళాలనుకున్న దక్షిణానికి వెళ్ళాలనుకున్న ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. ఓకేనండి. దీన్నే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. సముద్ర తీరాన ఉండే ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి ఒకే రకంగా ఉంటుందండి. దాన్నే ఏమంటాం? సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం. ఒక నెలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో తేడా ఉండడం వల్ల ఓకేనండి. నెలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో తేడా ఉండడం వల్ల దీన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం. ఓకేనండి. ఎక్కడైతే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో తేడా అనేది ఉంటుందో అండి దాన్ని ఏమంటాం? ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఓకేనండి. సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉందండి. అదే సిమ్లా మాత్రం 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రతి 1000 మీటర్లకి 6.4 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఓకేనండి. 6.04 డిగ్రీస్ల సెల్సియస్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. నెక్స్ట్ శీతాకాలంలో పగటి కాలం అనేది తక్కువగా ఉంటుంది. దీన్నే విలోమనం అంటాం. ఓకేనండి. శీతాకాలంలో పగటి కాలం తక్కువ ఉంటుంది. దీన్ని విలోమనం అంటాం. భూమధ్య రేఖ వద్ద నైజీరియా ఉంది. ఓకేనండి. ఇది భూమధ్య రేఖ అనుకుంటే దీని మధ్యలో నైజీరియా ఉంది పశ్చిమంగా. ఇది పశ్చిమంగా ఉంటుంది. ఓకేనండి. అదేవిధంగా ఉగాండా కూడా ఉంటుంది. ఇండోనేషియాలో సంవత్సరం అంతా వేడిగా ఉంటుంది. ఓకేనండి. ఇండోనేషియాలో ఎప్పుడు కూడా వేడిగానే ఉంటుంది. సింగపూర్ షాంఘై కంటే వెచ్చగా ఉంటుంది. ఓకేనండి. షాంఘైలో చాలా చల్లగా ఉంటుంది. వెచ్చగానే ఉంటుంది కాబట్టి దీనికంటే ఇంకా బెటర్ వెచ్చగా ఉండేది సింగపూర్ అండి. అంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. దీనికంటే కొంచెం ఇది వెచ్చగా ఉంటుందని అర్థం. సింగపూర్ కొద్దిగా వేడిగా ఉంటుంది. షాంఘై కొంచెం చల్లగా ఉంటుంది.